హరే కృష్ణ అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధలోకి ముందుగా మంగళాచరణ చెప్పుకొని మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं. శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవ్ की जय. హరే కృష్ణ అందరికీ స్వాగతం మన శ్రీకృష్ణ కథాసుధలోకి. మనము గురువారం రోజు సాయంత్రము గోవర్ధన పూజ ఏ విధంగా చెయ్యాలి, ఈ గోవర్ధన పూజ అనేది కృష్ణుడి ఆవిర్భావం కంటే ముందు లేదు. కృష్ణుడే స్వయంగా తనే గోవర్ధనంని ఏ విధంగా పూజ చేయాలి, ఏ విధంగా అర్చించాలి, ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి, ఏమేమి వంటకాలు చేసి గోవర్ధనానికి నివేదించాలి, ఇవన్నీ విషయాలు ఆ బృందావన వాసులందరికీ చెప్పి గోవర్ధన పూజ చేయించాడు. మరి అప్పటి వరకు ఏం చేసేవాళ్ళంట వీళ్ళందరూ? హరికృష్ణ వీళ్ళందరూ అప్పటి వరకు ఇంద్రుడి యొక్క పూజ చేసేవాళ్ళు అనమాట. కృష్ణుడు వచ్చి వాళ్ళ నాన్నని అడుగుతాడు ఏమంటే, నానా దేనికి ఈ సంబరాలంతా, ఈ హడావుడి అంతా ఏం చేస్తున్నారు నానా అనేసి అడుగుతాడు. నాన్నకు తెలుసు కృష్ణుడి యొక్క గొప్పతనం. ఏం చెప్పినా మళ్ళీ వీడు ఏదో చేస్తాడు, అల్లరి చిల్లరి పనులు అని చెప్పేసి తను విననట్టుగా అలానే మెల్లగా ఉంటాడనమాట. కానీ ఊరుకోడు. నాన్న ఏం చేస్తున్నావు? నాకు చాలా తెలుసుకోవాలని ఉంది నాన్న. ఇంత తెలుసుకోవాలని ఉన్న జిజ్ఞాస ఎవరైతే ఉంటారో, ఇంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా నాన్న అనేసి అంటాడు. అయినా కానీ నందమహారాజు ఏమన్నాడు, తర్వాత ఏమంటాడంటే, నాన్న నువ్వు సాధువు నాన్న, సాధువులంట ఏ విషయాన్ని దాపెట్టరు నాన్న, వాళ్ళకి సీక్రెట్సే ఉండవు, అందుకే నువ్వు నాకు చెప్పవా ప్లీజ్ అనేసి రిక్వెస్ట్ చేస్తాడనమాట. మళ్ళీ అంటాడు వాళ్ళ నాన్న ఏమీ చెప్పకపోయేసరికి వాళ్ళ నాన్న అంటాడు, నేను సాధువుని ఏంటిరా, నేను గృహస్థాను రా అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళు ఏమంటాడు, నాన్న గృహస్థ అయితే తెలియని వాళ్ళ దగ్గర సీక్రెట్స్ దాచిపెట్టాలి, నేనైతే నీ సొంత వాడిని కదా, నాకు చెప్పొచ్చు కదా అనేసి ఆ విధంగా వాళ్ళ నాన్నని ఎటు పడి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరికతో నానా ప్రశ్నలు నానా రకాల తార్కికంగా మాట్లాడి వాళ్ళ నాన్నతో చెప్పిస్తాడనమాట. వాళ్ళ నాన్న లాస్ట్కి ఏమంటాడంటే, అయితే నువ్వేం చేస్తున్నావో నీకే తెలియదు అనమాట, అది చేస్తే ఏమవుతుందో నీకే తెలియదు, అందుకే నువ్వు నాకు చెప్పట్లేదు అనేసి అంటాడనమాట. అలా ఇంకా కృష్ణుడు మాటలు విన్న తర్వాత ఎవరైనా మాట్లాడకుండా ఊరుకోగలుగుతారా? నందమహారాజు చెప్తాడనమాట, ఇప్పుడు ఏవైతే ఈ హడావుడి అంతా నడుస్తుందో ఇంద్ర పూజ కోసం నడుస్తుంది, ఇంద్రుడి పూజ ఎందుకు చేయాలి నానా అనేసి అంటాడు. ఇంద్రుడి పూజ ఎందుకు చేయకూడదు? ఇంద్రుడు ఆయనే కదా వర్షాన్ని ఇస్తాడు, పంటలు పండుతాయి, గోవులు గడ్డి మేస్తాయి, గోవులు మంచిగా పాలు పెరిగిస్తాయి, మనం అవన్నీ అమ్ముకొని మనం అభివృద్ధి చెందుతున్నాము, గోవులు కూడా క్షుభితంగా ఉన్నాయి, మనం కూడా ఉన్నాము, ఇదంతా మొత్తం రజధామం అంతా చాలా బాగుంది ఇంద్రుడి వల్లే కదా, అందుకే ఆయన కోసం గాను మేము ఇంద్ర పూజ చేస్తున్నాము అనేసి చెప్తారనమాట.
అదేంటి నాన్న ఇంద్రుడు అంటున్నావు? ప్రతి ఒక్కరు పొందేది వాళ్ళ కర్మానుసారం కదా, భగవంతుడి యొక్క దయ వల్ల కదా. మరి ఇంద్రుడు ఎలా అయ్యాడు? ఇంద్రుడికి ఎందుకు చేస్తున్నావు నువ్వు అనేసి అడుగుతాడనమాట. పాపం నందమహారాజ్ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు నేనొక్కనే చేయట్లేదు, తరతరాలుగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు అని చెప్తారు. అయినా కానీ మన చిన్ని కృష్ణుడు ఊరుకోకుండా, అలా కాదు, అది ఇంద్రుడు వల్ల కాదు, ప్రతి ఒక్కరి మీద. వర్షం అంటే ఓన్లీ వృందావన ధామంలోనే పడుతోందా వర్షం అనేది? సముద్రంలో పడడం లేదా? పర్వతం పైన పడడం లేదా? సముద్రంలో ఏమైనా నీళ్లు తక్కువ ఉన్నాయా? మరి సముద్రంలో ఎందుకు వర్షం పడుతుంది? అక్కడ ఎవరైనా యజ్ఞం చేస్తున్నారా? అది కాదు. ఇంద్రుడి యొక్క పని ఆయన చేస్తాడు, కరెక్టే. కానీ అదే సర్వస్వం అని మీరు చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో అది సరి అయింది కాదు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఊరు పెద్దలందరూ కూడా అవునవును కృష్ణుడు చెప్పేది కరెక్టే అనేసి అంటారనమాట. అయితే ఏం చెయ్యాలి అంటే అప్పుడు చెప్తాడనమాట కృష్ణుడు, నాన్న మనం అందరం ఎలా ఉన్నాం, ఇంత అభివృద్ధి ఎలా చెందాము అంటే గిరిరాజ్ వల్ల అభివృద్ధి చెందాము. బ్రజధామంలో గిరిరాజ్ అనే పర్వతం ఉంది. ఆ పర్వతము భగవంతుడికి పర్వతానికి భేదం లేదు. ఇంకా ఆ పర్వతం యొక్క పూర్వ చరిత్ర మనం తెలుసుకుంటే భగవంతుడి యొక్క పరమ భక్తుడు అనమాట ఆ గిరిరాజు. ఆ స్టోరీ ఇప్పుడు చెప్తాను. సో అప్పుడు చెప్తాడనమాట, ఇదంతా ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఎలా మంచిగా ఉన్నాయి, ఇదంతా ఎలా అవుతుంది నాన్న అంటే గిరిరాజ్ వల్ల. అందుకే మనం ఏం చేయాలి, గిరిరాజ్కి మనం పూజ చేయాలి. మీరు ఏవైతే వంటకాలు అన్నీ వండుతున్నారో ఆ వంటలన్నీ బాగా చేసి పాయసాలు, చక్కినాలు, అప్పలు, ఖీరు, తర్వాత చపాతీలు, కూరలు, చారు, పాయసం నుంచి చారు వరకు ఎన్ని రకాల వంటలు వండుతారో, రసగుల్లా ఏవేవైతే ఉన్నాయో అన్ని వంటలన్నీ కూడా ఎంత వండారు అంటే చాలా రాసులుగా వండారంట. అవన్నీ గోవర్ధన పర్వతం దగ్గరికి తీసుకెళ్ళి అవన్నీ గోవర్ధన పర్వతానికి నివేదిస్తారనమాట. నివేదిస్తే గోవర్ధన పర్వతాన్ని అందరూ చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పురోహితులు యజ్ఞాన్ని ఆచరిస్తారు. గోవర్ధన పర్వతం పేరు మీద యజ్ఞం చేయిస్తాడు కృష్ణుడు. అయిన తర్వాత చెప్తాడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి గోదానం చెయ్యాలి అని చెప్పేసి. తర్వాత గోవర్ధనుడికి నివేదించిన ప్రసాదాన్ని అందరూ తినాలని. మరి ఆ గోవర్ధన పూజకి కుక్క కానించి కుక్క తినేటటువంటి చండాలుడ వరకు ప్రతి ఒక్కరు కూడా పూజకి రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా గోవర్ధనుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి, అందరికీ వితరణ చేయాలి అనేసి చెప్తాడనమాట. ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గోవర్ధన పర్వతం యొక్క పరిక్రమ చేస్తారనమాట. మరి నడవగలిగిన వాళ్ళు నడుస్తారు, చిన్నపిల్లలు, తల్లులు, ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ ఎడ్ల బండిల్లో ఎక్కేసి గోవర్ధన పర్వతం యొక్క పరిక్రమ చేస్తారనమాట. పరిక్రమ చేసేసి అందరు చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే గోవర్ధన్ని పిలిచి వీళ్ళంతా ఆఫర్ చేశారు, భగవంతుడికి నివేదన ఇచ్చారు. నివేదన ఇచ్చినప్పుడంట గోవర్ధన పర్వతము వాటన్నింటినీ స్వీకరించేసి అనియోర్ అనేసి అంటుందన్నమాట. అంటే నాకు ఇంకా కావాలి అనేసి అంటుందన్నమాట. అప్పుడు అందరూ అంటారు, మేము మా శక్తి అంతా పెట్టి ఎంతైతే వండాలో అంత వండేసాం. ఎందుకంటే అక్కడ చేసినటువంటి చపాతీ ఒక పర్వతం అంత గుట్టంత చపాతీలు చేశారంట. పూరీలు, కూరలు, రసాలు, పెద్ద పెద్ద బాండీలు, అలా ఎన్నెన్నో వంటకాలు చేసి గిరిరాజుకి అర్పించారనమాట. మరి మేమంతా మా శక్తిని అంతా ఉపయోగించి మేము పెట్టేశాము, ఇప్పుడు ఇంకా మేము ఏం చేయగలుగుతాం కృష్ణ అనేసి అంటే అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, మీరేం కంగారు పడొద్దు, నేను సంతృప్తి ఎలా చెందించాలో నాకు తెలుసు అని చెప్పేసి కృష్ణుడు తులసి దళాన్ని తీసుకొచ్చి ఆఫర్ చేస్తాడనమాట. అయితే అంతలోకి పిల్లలందరూ చూస్తున్నారు, అరే చూడరా గోవర్ధనాన్ని చూస్తే కృష్ణుడిని చూసినట్టుగానే ఉంది అనేసి. అంటే కృష్ణుడికి ఇంకా గోవర్ధన పర్వతానికి మధ్యలో అంతరం ఏమీ లేదు, భేదం ఏమీ లేదు. అయితే అంతలోకి మధు అంటాడంట, అవునరా ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తాడు, మరి కృష్ణుడే కనిపించకపోతే ఏం కనిపిస్తాడు, ఊరుకోరా, అటు చూసినా కృష్ణుడే ఉన్నాడు, ఇక్కడ చూసినా కృష్ణుడే ఉన్నాడు, ఎటు చూసినా కృష్ణుడే ఉన్నాడు, గోవర్ధనలో కృష్ణుడు లేడా ఏంటి అనేసి అంటాడంట. ఆ విధంగా గోవర్ధన పర్వతంని చూస్తూ అక్కడ కృష్ణుడు ఉన్నాడంట, పక్కకు కూడా కృష్ణుడు ఉన్నాడంట. ఆ విధంగా ఆ దృశ్యం చాలా పరమ అద్భుతంగా ఉందన్నమాట. ఇంకా ఇక వీళ్ళందరూ కలిసి పరిక్రమ చేస్తున్నారు కదా. పరిక్రమ చేసేటప్పుడు ఎవరైతే ఈ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు వేద పఠనం చేస్తూ ఉన్నారు. ఈ గోపికలు, గోపాలు, గోపబాలులు, గోపికలు, చిన్న గోపికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క లీలలు గానం చేస్తూ ఉన్నారంట పరిక్రమ చేసేటప్పుడు. పూతనని ఇలా చంపాడు, ఆగాసురుడు అలా చచ్చాడు, తృణావర్తుడు ఇలా చచ్చాడు, తర్వాత గాడిద రాక్షసుడు, తర్వాత ఈ విధంగా ఎంతమంది రాక్షసులు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళందరినీ కూడా రకరకాలుగా చంపేశాడు కదా. అవన్నీ లీలలన్నీ పాడుతూ ఉన్నారనమాట ఆ కృష్ణుడు
కృష్ణుడి యొక్క మహిమ గానాన్ని పాడుతూ ఉన్నారు. ఇంకప్పుడే బ్రాహ్మణ పత్నులను కూడా ఉద్ధరించాడు, కాళియానాగుని ఉద్ధరించాడు. ఎన్ని లీలలు చేస్తున్నాడు. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్కో లంచ్కు ముందు ఒక అసురుణ్ణి సంహరించకపోతే ఆయనకి పాపం ప్రసాదమే దిగదనుకుంటా. అందుకే రోజు ఒక అసురుణ్ణి చంపుతూనే ఉంటాడు. మరి ఆయన పుట్టినప్పటి నుంచి చేసేటటువంటి ఆ లీలలన్నీ వీళ్ళు పాడుతూ పరిక్రమ చేస్తూ ఉన్నారంట. ఇదంతా బాగుంది. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇంద్రుడు అక్కడ రెడీ అవుతున్నాడు. ఈ వ్రజంలో ఉన్నటువంటి ఈ జనాలందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇంద్ర పూజకి రెడీ చేస్తున్నారు. అందరూ ఈ కార్తీకంలో వచ్చేటటువంటి ఆ తిథి రోజు గోవర్ధన, ఇప్పుడు ఏదైతే మనం గోవర్ధన పూజ చేసామో ఆ రోజు ఇంద్ర పూజ చేస్తారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పరిపాటి వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇంద్రుడు వస్తాడు, ఆయన స్వీకరించి వెళ్తూ ఉంటాడనమాట. అక్కడనేమో ఇంద్రలోకంలో, స్వర్గంలో ఇంద్రుడు సిద్ధమవుతున్నాడు, మంచిగా ముస్తాబవుతున్నాడు. ఇప్పుడు వ్రజధామంలో చేసేటటువంటి ఇంద్ర పూజకి నేను వెళ్ళాలి, వాళ్ళ దగ్గర నుంచి సంబరాలన్నీ స్వీకరించాలి అని చెప్పేసి చూస్తే ఏంటి, ఇంకా ఇంద్రుడిని పిలవట్లేదు. ఇంకెక్కడ ఇంద్ర పూజ? అంతా గోవింద గోవర్ధన, అంతా గోవర్ధన పూజకి అయిపోయింది, తినేశారు, అంతా అర్పణం అయిపోయింది. వీళ్ళందరూ సంతోషంగా కీర్తన చేస్తున్నారు, గోవింద దామోదర మాధవ అనుకుంటూ వాళ్ళ ఇళ్ళకి వచ్చేసారు. చూస్తే ఇంద్రుడికి కోపం వస్తుంది. అయ్యో ఇంకా పిలవట్లేదు. చూస్తే ఏమవుతుంది అక్కడ? అసలు ఏమీ లేదు, ఇంద్రుడి కోసం ఏమీ చేయట్లేదు అనమాట. ఆల్రెడీ ఇంద్రుడికి చాలా గర్వం వచ్చేసింది. ఇలా ఎందుకు చేస్తున్నాడంటే కృష్ణుడు ఇంద్రుడికి కూడా బుద్ధి చెప్పడానికి ఒక కారణం. ఎందుకు? ఇంద్రుడేమి సామాన్యమైన వాడు కాదు, ఆయన భగవంతుడి యొక్క భక్తుడు అనమాట. మరి భగవంతుడి యొక్క భక్తుడు అంతే ఎంత గొప్ప భక్తుడు! కృష్ణుడు ఆధ్వర్యంలో తను ఈ స్వర్గాన్ని అధిపతించి వరుణ, తర్వాత వాయు, చంద్ర, సూర్య, వివిధ దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ అందరి దేవతలకి కూడా ఆయనే ప్రెసిడెంట్. ఇలాంటిరా అయితే ఆయనే ప్రెసిడెంట్. మరి అంత ఉన్నతమైన స్థానాన్ని ఎవరికి ఇస్తారండి? ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో, ఎవరైతే ఆయనకి దగ్గర వాళ్ళు ఉన్నారో వాళ్ళని చూసే ఇస్తారు కదా. ఇప్పుడు ఏదైనా ఏదైనా అప్పచెప్పాలి అంటే మనం ఏం చేస్తాము? మనకు బాగా తెలిసిన వాళ్ళు, మనకు నమ్మకస్తులు, మనం అంటే వాళ్ళకి ఏమంటారు, మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళకే మనం చేస్తాం. అలానే కృష్ణుడు అంటే ఈయనకి చాలా ఇష్టము. కృష్ణుడి యొక్క గొప్ప భక్తుడు కూడా ఇంద్రుడు. అందుకే ఇంద్రుడికి ఆ ఇంద్ర పదవిలో ఇచ్చి కూర్చోపెట్టాడు. మరి ఇప్పుడు ఏమైందంట? ఇంద్రుడికి తన పదవి వ్యామోహంలో పడి తనని తానే స్వామి అనేసి అనుకుంటున్నాడు అనమాట. సర్వస్వం నేనే చేస్తున్నాను, అందుకే వీళ్ళందరూ చాలా బాగున్నారు, అందుకే వీళ్ళు నాకు ఇచ్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో నేను స్వీకరిస్తాను అని ఆయనంతలా తను ఏమైపోయిందంటే ఆయన పదవి గర్వం వచ్చేసింది. మరి కృష్ణుడికి ఇష్టమైన అతను ఈ విధంగా గర్వంతో పాపానికి పడి మరి అలాంటి భక్తుడు చెడిపోవడము, పడిపోవడము, లేకపోతే ఇంకా నీచ స్థితికి జారిపోవడము కృష్ణుడికి ఇష్టం లేదు. ఆయన భక్తులని ఏ విధంగా బుద్ధి చెప్పుకోవాలో ఆయనకు తెలుసు. అందుకే ఆయనకు వచ్చినటువంటి ఈ గర్వం అనే మదం ఏదైతే ఉందో ఆ మదాన్ని తీసివేయాలి అని చెప్పేసి కృష్ణుడు ఈ లీల చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఈ లీలతో ఇంకేం చేయబోతున్నాడు అంటే ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలి అని, ఆ గిరిరాజుకి సంతోషం ఇవ్వాలి అని చెప్పేసి ఈ లీల చేయబోతూ ఉన్నాడనమాట. ఇంద్రుడు చూశాడు, లేదు అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. మరి ఈ కోపాన్ని ఏ విధంగా చూపిస్తున్నాడు అంటే ఇంద్రుడు సంవర్తక అనే మేఘాలు ఉన్నాయి ఇంద్రుడి దగ్గర. ఈ సంవర్తక అనే మేఘాల పని ఏంటి అంటే ప్రళయం వచ్చినప్పుడు అవి వర్షాన్ని ఇస్తాయి. ఆ సంవర్తక మేఘాలు కురిసినటువంటి వర్ష జలంలో మొత్తం విశ్వమంతా ప్రళయం వచ్చి విశ్వమంతా నిండిపోతుంది జలంతో. అలాంటి భయంకరమైనటువంటి సంవర్తక మేఘాలని పిలిచి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సంవర్తక విను, చూసావా ఈ బ్రజధామంలో ఉన్నటువంటి మనుషులందరికీ బుద్ధి పాడైపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని చూసి వాళ్ళకి గర్వం వచ్చేసి 7 సంవత్సరాల చిన్న పిల్లోడు, అతనితో ఏంటి వీళ్ళకి, ఆ చిన్న పిల్లోడు చెప్పాడు కదా అని చెప్పేసి వీళ్ళు నా పూజను వదిలేసి గోవర్ధన పూజను చేశారు. ఎంత గర్వం ఉంది వీళ్ళకి, వాళ్ళ ఆస్తిని చూసుకొని ఇంత గర్వపడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి సంవర్తకకి ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. నువ్వు వెంటనే వెళ్ళి నీ యొక్క ప్రకోపాన్ని చూయించు అనేసి అంటాడు. యాక్చువల్గా సంవర్తకకి ఏమి ఇష్టం లేదు. ఎందుకంటే
సంవర్తక పని ఏంటి? ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడే తన ఆ కార్యాన్ని చేయాలి. మరి ఇప్పుడేం ప్రళయ సమయం రాలేదు కదా, అంతదానికి ఇప్పుడు సంవర్తకుడు వెళ్ళి తన వర్షాన్ని కురిపించడం అనేది సబబైంది కాదు. కాకపోతే తన స్వామి ఆజ్ఞాపించాడు అని చెప్పేసి సంవర్తకుడు వెళ్తూ ఉంటాడనమాట. చెప్తాడన్నారు, సంవర్తక నువ్వు వెళ్ళు, నేను వస్తాను నీ వెనకనే. ఎలా? ఐరావతాన్ని తీసుకొని మనోవేగంతో తర్వాత మరుద్గణాలను తీసుకొని వస్తాను, ఈ మరుద్గణాలనే వాయువులను తీసుకొని వస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఏమంటున్నాడంటే కృష్ణుడు వాచాలం అంటే ఎక్కువగా మాట్లాడతాడు. 7 సంవత్సరాల పిల్లోడు చెప్పాడు కదా అని చెప్పేసి ఊరంతా వీళ్ళందరూ తందానా అని చెప్పేసి ఆయన మాట వినేస్తారా అసలేంటి అనేసి అంటున్నారు. ఎలా తిడుతున్నాడంటే వాచాలం అంటే ఎక్కువగా మాట్లాడేస్తాడు, బాలీసం అంటే వాడు చిన్న పిల్లోడు అర్భకుడు అనేసి అంటున్నాడు, ఇంకా స్తబ్దం అంటే మొండి పిల్లోడు అనేసి అంటున్నాడు. తర్వాత ఆజ్ఞం అంటే మూర్ఖుడు, ఆ పిల్లోడు మూర్ఖుడు అంటే మూర్ఖుడైన వాడి మాటలు వింటున్నారు అనేసి పండితమాని అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే వీళ్ళందరూ ఆ పిల్లోని బుద్ధిమంతుడు అనుకుంటున్నారు, అందరూ బుద్ధిహీనులు అనేసి అంటున్నారనమాట. అయితే ఎప్పుడైతే ఇంద్రుడు ఆయన యొక్క మాటలతో కృష్ణుణ్ణి తిట్టడం మొదలుపెట్టాడో వెంటనే సరస్వతీదేవి ప్రకటమైందంట. సరస్వతీదేవి ప్రకటమయ్యి ఇంద్రుడు తిట్టినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి వేరే అర్థాలను ఇచ్చిందంట. వాచాలం అంటే ఏమంటున్నారంటే భగవంతుడి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి పరమ అద్భుతమైనవి. ఎందుకు? భగవంతుడు ఏం చెప్తాడు? తను ఏదైతే చేస్తాడో అదే చెప్తాడు. భగవద్గీతలో ఏం చెప్పాడు? నేను భక్తులను రక్షిస్తాను అని చెప్పాడు, అవునా కాదా? ప్రతిసారి ఎప్పుడైనా భక్తులను రక్షిస్తున్నాడా లేదా? మళ్ళీ ఇంకేమన్నాడు? నేను అందరిలో ఉన్నాను అని చెప్పాడు. మరి అందరిలో ఉన్నాడు కదా, ఆయన ఎక్కడైతే ఉందో అక్కడే అన్ని జీవాలన్నీ నడుస్తున్నాయి కదా, నేనే అన్నింటికి మూల కారణం అని చెప్తున్నాడు. ఆయన వల్లే అన్నీ నడుస్తున్నాయి కదా. సో ఏ విధంగా అయితే భగవంతుడు మాట్లాడతావో అవేంటి పరమ అద్భుతాలు. మరి కృష్ణుడు ఊరికేనే మాట్లాడేస్తాడా? లేదే. అందుకే సరస్వతీదేవి అంటుంది అలా కాదు, వాచాలం అంటే ఏంటంట భగవంతుడు మాట్లాడినటువంటి మాటలు పరమ అద్భుతమైనవి అనేసి చెప్తుంది అనమాట. ఇంకా బాలిసం అంటే బాలుడు, సాక్షాత్ దేవదేవుడైన శ్రీకృష్ణుడు బాలుడు, అద్భుతమైన బాలుడు రూపంలో వచ్చి ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని ఆ బాలుడు రూపంలో వచ్చి ఆ లీలల్ని మనకు అనుభూతి పరిచేటట్టు చేస్తున్నాడు అని చెప్పేసి తను అర్థమిస్తుంది అనమాట. తర్వాత స్తబ్దం అంటే మొండి అనేసి అంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే భగవంతుడు ఎంత మొండివాడు అంటే తను ఏదైనా చేస్తాను అంటే ఒక్కసారి చేస్తాను అంటే చేసి తీరుతాడు, అలాంటి మొండివాడు అనేసి చెప్తుందనమాట. ఇంకా ఆజ్ఞం అంటే మూర్ఖుడు అనేసి అంటుంది. ఎవరైతే ఆ భగవంతునికి దేవాది దేవుడికి జ్ఞానం లేదు అనేసి అనుకుంటారో వాళ్ళే మూర్ఖులు. ఎవరంట ఇక్కడ మూర్ఖులు? ఇంద్రుడు మూర్ఖుడు. ఆయన ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి మదము ఏంటిది? అది ఆయనకు ఉన్నటువంటి స్థాన మదం ఏదైతే వచ్చిందో, ఆ గర్వం ఏదైతే వచ్చిందో దానివల్ల మూర్ఖత్వం కూడా వచ్చింది. దాని తర్వాత చెడు లక్షణం వస్తే దాని వెనుక దాని అన్న తమ్ముడు చెల్ల అన్నీ వచ్చేసి మనని పాపం చేసే విధంగా చేస్తాయన్నమాట. అలా పండితమానినాం అనేసి అంటుంది. ఇంకేమంటున్నారు అంటే ప్రతి ఒక్క పండితుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బుద్ధిమంతులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంట? కృష్ణుడి యొక్క కీర్తన చేస్తారు. ఎవరైతే కృష్ణ కీర్తన చేయరో వాళ్ళు బుద్ధిమంతులు కాదు అనేసి సరస్వతీదేవి ఏవైతే ఇంద్రుడు మాట్లాడిన మాటలనే వాటన్నిటికీ తిరిగి అర్థాలు ఇచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇంద్రుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళిపో, వ్రజానికి వెళ్ళిపో. వ్రజము అంటే బృందావనం. సో నువ్వు వ్రజానికి వెళ్ళిపోయి నీ వర్షాన్ని నువ్వు కురిపించు అనేసి చెప్తారు. మరి ఈ సంవర్తక మేఘాలు ఏం చేసాయంట? ఫస్ట్ వచ్చి బృందావనం చుట్టూ ఫస్ట్ మేఘాలని చుట్టేసాయన్నమాట. తర్వాత అవి వర్షాన్ని కురిపించడం మొదలుపెట్టాయి. వర్షం అంటే ఎలా ఉంది? ఇంతో అంతో బిందువులా లేదండి, ఇంత పెద్ద స్తంభము. ఒక్కొక్క స్తంభం ఎంతెంత పెద్దగా అయితే ఉంటుందో ఆ స్తంభపు లావు చుక్కలు పడుతున్నాయంట. అంత పెద్ద పెద్ద చుక్కలు వర్షం పడుతుందంట. చూస్తుంటేనే సెకండ్లో నిమిషాల్లో మొత్తం బ్రజధామం అంతా అల్లకొల్లోలం అయిపోయిందంట. ఆవులన్నీ ఏడుస్తున్నాయి, అక్కడున్న గోపాలందరూ పరుగులు తీస్తున్నారు, కట్టేసిన ఆవులన్నిటినీ వదిలించేశారు. ఎక్కడ ఆవులు ఆగమైపోతాయి, అసలు ఎక్కడ గుంట ఉందో ఎక్కడ ఎత్తు పల్లం ఉన్నాయో ఏమీ తెలియట్లేదంట. ఇల్లు వాకిలి ఆ మేఘాలు ఆ గాలికి అన్నీ కొట్టుకొని పోయాయంట. అసలు వాళ్ళు ఎగిరిపోకుండా వాళ్ళని వాళ్ళు ఇలా గట్టిగా పట్టుకొని వాళ్ళ బట్టలను పట్టుకొని వాళ్ళు పరుగు తీస్తూ ఉన్నారంట. ఎక్కడికి పరుగు తీస్తున్నారు అంటే నందభవనానికి పరుగు తీస్తున్నారు, కృష్ణుడి దగ్గరికి పరుగు తీస్తున్నారు. ఇదంతా స్టోరీ వింటే మీకు ఏమనిపించింది?
ఇంద్రుడు కోపం వస్తే ఇదంతా అవుతుంది అనిపించింది. మరి వ్రజధామంలో ఉన్న వాళ్ళకి తెలీదా అండి? తెలుసు, వాళ్ళకి తెలిసి ఈ విషయము. మేమిప్పుడు ఇంద్ర పూజ చెయ్యలేదు కాబట్టే ఇంద్రుడికి కోపం వచ్చి ఇలా చేస్తున్నాడు అని వాళ్ళకి అర్థమైపోతుందా, అయిపోలేదా? మీరందరూ వింటున్నారు, మనం అందరం వింటున్నాము. వినే వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఇంద్రుడు పూజ చేయలేదని ఇంద్రుడికి కోపం వచ్చిందని. వాళ్ళకి తెలీదా? తెలుసు. మరి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఇంద్రుడికి కోపం వచ్చింది అంటే వీళ్ళందరూ కలిసి ఇంద్రా దగ్గరికి వెళ్ళి, ఇంద్రా సార్ ప్లీజ్ సార్ క్షమించండి సార్, మేము ఇంకోసారి మీ పూజ చేస్తాం సార్, మళ్ళీ చేయకుండా ఊకోం సార్ అని అనాలా లేదా? కానీ వీళ్ళు ఎవరు అనట్లేదంట. ఇంద్రా దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఎక్స్క్యూజ్ అదని ఏమీ అనట్లేదంట. ఎందుకు అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. అందరినీ పోషించువాడు, అందరినీ రక్షించువాడు, ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవరు? దేవాది దేవుడు శ్రీకృష్ణుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు. అందుకే అంత ఆపద సమయంలో అంతగా ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఎక్కడికి పరుగుదీస్తున్నారు? కృష్ణుడి దగ్గరికి పరుగుదీస్తున్నారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ కృష్ణ రక్ష రక్ష అని చెప్పేసి వీళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. ఎందుకో నువ్వే మా ప్రభువే, కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాదం గోకులం ప్రభో, మా గోకులందరికీ కూడా నువ్వే మాకు ప్రభువి. తాతుమర్హసి దేవాన్నా కుపితాద్ భక్తవత్సల, నువ్వేంటి భక్తవత్సలవి, నువ్వు భక్తులందరినీ రక్షించడంలో ముందు ఉంటావు, నువ్వు భక్తవత్సలవి, మమ్మల్ని అందరినీ రక్షించాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి వీళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నారనమాట. కృష్ణుడికి అర్థమైపోయింది. తెలీదా? కృష్ణుడు సర్వంతర్యామి, ఇంద్రుడు ఎలా ఆలోచిస్తున్నాడో తెలీదా? కృష్ణుడు ప్రతి ఒక్క జీవి ఏం ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు, ఏం చేశాడు, ఏం చెయ్యబోతున్నాడు, ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ కృష్ణ దగ్గర ఉంది. కృష్ణుడికి తెలుసు. ఓకే ఇంద్ర చేశాడు ఈ పని అనేసి తెలుసు. మరి కృష్ణ ఏం చేయాలి ఇప్పుడు? కృష్ణ ఆల్ పవర్స్ ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు? చిటికేసి ఇంద్రుడిని స్టాప్ చేయొచ్చు. లేకపోతే ఈ గోపికలు అందరూ కూడా ఏం చేశారు? నందభవనానికి వచ్చారు. ఇప్పుడు ఆయన తలుచుకుంటే నందభవనానికి ఒక అంబరిల్లా కూడా ఏర్పరచవచ్చు, అవునా లేదా? ఊరికేనే ఏమీ తెలియనట్టుగా, ఎవరికి ఏమీ అర్థం కానట్టుగా కూడా ఇంద్రకి చెక్ పాయింట్ పెట్టవచ్చు, అవునా కాదు? అలా కూడా చేయలేదు. ఏం చేశాడంట? సరే మీరెవరు కంగారు పడొద్దు. మీరు ఏం చేశారు? ఇంద్రుడికి పూజ చేయకుండా గోవర్ధన్కి పూజ చేశారు కదా, ఆ గోవర్ధనే మిమ్మల్ని అందరినీ రక్షిస్తుంది. అయితే అందరూ మీరు నా వెనుక రండి. మీ యొక్క ధనము ఏంటి? గోధనము. మీ యొక్క గోధనాన్ని అన్నిటినీ తీసుకొని మీరందరూ నా వెనక రండి అని చెప్పేసి కృష్ణ పరుగు తీస్తున్నాడంట. నందభవన్ నుంచి గోవర్ధన పర్వతం వరకు పరుగు తీస్తున్నాడు. ఆయన వెనుక ఈ బృందావన ధామంలో ఉన్నటువంటి ఎవరైతే గోపికలు, గోపబాలులు, గోపాలు, ఎవరైతే వృద్ధ గోపులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవులతో పాటుగా అందరూ పరుగు తీస్తున్నారు. అసలు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లులు, వాకిలి, ప్రతి ఒక్కటి కొట్టము అన్నీ కొట్టుకుపోయాయి, ఇంకేమి లేవు, సమస్తం జలమయమైపోయాయి. కృష్ణుడు వెళ్తూ ఉంటే మొత్తం దారి ఏర్పడిందనమాట. ఇంకా ఆ దారిలో కృష్ణుడు పరుగు తీస్తూ ఉన్నారు. ఎలా అంటే వర్షాన్ని చీల్చుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట కృష్ణుడు వెళ్తూ వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ ఘాటి నుంచి గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. ఎలా ఎత్తుతాడు గోవర్ధన పర్వతాన్ని? చిన్న పిల్లోడు ఏ విధంగా అయితే పుట్టగొడుగుని లాగేస్తాడు కదా, మష్రూమ్స్ అంటాం. చిన్నపిల్లోడికి ఏం కష్టమా పుట్టగొడుగుని ఇలా పెకిలించడం? అదేమైనా కష్టంగా ఉంటుందా? ఆ విధంగా గోవర్ధన పర్వతాన్ని, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నప్పుడే 21 కిలోమీటర్లు ఉంది. అలాంటి గోవర్ధన పర్వతాన్ని అప్పుడు చాలా యోజనాల పొడుగు ఉండేది. మొత్తం సమస్తం గోకులమంతా, బృందావనం అంతా ఆ గోవర్ధన పర్వతం కింద ఉన్నంటే అది ఎంత పెద్ద పర్వతము కదా. సో ఆ పర్వతాన్ని చాలా సునాయాసంగా కృష్ణుడు ఏం చేశాడు అంటే ఆ గోవర్ధన పర్వతాన్ని ఎడమ చేతితో చిటిక నేలిపైన ఎత్తుతాడనమాట. అతను ఏం చేస్తాడంటే ఒక రాయి, ఎప్పుడైతే ఎత్తుతాడో ఒక చిన్న రాయి కూడా ఉండిపోతుంది అనమాట. ఆ రాయి మీదకి ఎక్కుతాడు. మరి 7 సంవత్సరాల పిల్లోడు కదా, మరి అంతే అంటే పెద్ద హైట్ ఉన్న వాళ్ళు ఎలా నించుంటారు? కష్టమవుతుంది కదా. అందుకని ఒక చిన్న పర్వతం ఉంటుంది లోపల. చిన్న పర్వతం అంటే ఒక గుట్టలా ఉంటుంది. ఆ గుట్ట మీదకి ఎక్కి పర్వతాన్ని ఎత్తుతాడు అనమాట. అక్కడి నుంచి అందరినీ ఆహ్వానిస్తాడు. మీరందరూ మీ యొక్క గోధనాన్ని అన్నింటినీ, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి నెమళ్ళు కానీ, పిచ్చుకలు కానీ, కోళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ తీసుకొని మీరందరూ ఈ పర్వతం కిందికి వచ్చేయండి. ఈ పర్వతం ఇప్పుడు అందరినీ రక్షిస్తోంది అని చెప్పేసి పిలుస్తాడనమాట. ప్రతి ఒక్కరూ అందరూ వచ్చేస్తారు.
మరి గోవర్ధన పర్వతము ఎత్తడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో చెప్పుకుందాం. మరి గోవర్ధన పర్వతం ఎందుకు ఎత్తాలి? ఆయన ఏది చేసైనా అందరినీ రక్షించవచ్చు, అవునా కాదా? కానీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ ఒక దగ్గర సమావేశపరచాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కృష్ణుడికి, ఈ గోపికలు ఏం చేస్తూ ఉంటారు? కృష్ణుడి యొక్క సాంగత్యం కావాలి అంటే ఎప్పుడైతే కృష్ణుడు నైటు రాస డ్యాన్స్ చేస్తాడో లేకపోతే గోపికలతో ఆడుకుంటూ ఉంటాడో అప్పుడు మాత్రమే గోపికలు కలిసేవాళ్ళు, అవునా కాదు? మరి ఈ గోపబాలులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే ఈ ఆవులను తీసుకొని అడవికి వెళ్ళి బృందావనంలో ఉన్నటువంటి అన్ని అరణ్యాలను తిరిగి గడ్డి మేయించడానికి తీసుకెళ్తారో సూర్యుడు ఉన్నంతసేపు మాత్రమే ఈ పిల్లవాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఈ పిల్లవాళ్ళందరూ చంద్రకుండంకి వెళ్ళి చంద్రుడికి పూజ చేస్తున్నారంట. ఎందుకు చేస్తున్నారంటే, ఓ చంద్ర ప్లీజ్ చంద్ర నువ్వు ఒక్క నిమిషం అన్న లేట్ రా, ప్లీజ్ చంద్ర కొంచెం లేట్గా రా అని ప్రార్థిస్తున్నారంట. ఎందుకు అంటే, నువ్వు కొంచెం లేట్ వస్తే మేము ఇంకొంచెం సేపు కృష్ణతో ఆడుకోవచ్చు, కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చంద్రుడికి పూజ చేస్తున్నారంట. ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సూర్యకుండంలో కూర్చొని సూర్యుడికి పూజ చేస్తున్నారంట. ఈ గోపికలు అందరూ కట్టుకొని సూర్యకుండంకి వెళ్ళి సూర్యుడికి పూజ చేస్తుంటే వాళ్ళ అమ్మ నాన్నలందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఈ పిల్లలందరూ ఏం చేస్తున్నారు అంటే, అప్పుడు పౌర్ణమాసి అంటుందంట. వాళ్ళందరూ సూర్యకుండానికి వెళ్తున్నారు, సూర్యుడికి పూజ చేస్తున్నారు అంటే, అప్పట్లో సూర్యుడికి మంచి పెడత రావాలని చెప్పి పూజ చేసేవాళ్ళు. సరే వెళ్ళనివ్వలే అని అందరూ ఊరుకున్నారు. మరి వీళ్ళందరూ వెళ్ళి సూర్యుని ఏం వేడుకునే వాళ్ళంట, సూర్య తొందరగా నువ్వు పో, ఇంకా త్వరగా అస్తమించు, చంద్రుడు త్వరగా రావాలి అని చెప్పేసి వీళ్ళు ప్రార్థిస్తూ ఉండేవాళ్ళంట. ఆ విధంగా వీళ్ళు ఎట్లా అంటే, వీళ్ళు పగటిపూట భగవంతుడి యొక్క స్నేహాన్ని పొందేవాళ్ళు, రాత్రిపూట విరహాన్ని పొందేవాళ్ళు. రాత్రిపూట భగవంతుడి యొక్క స్నేహాన్ని పొందేవాళ్ళు, పొద్దంతా విరహాన్ని పొందేవాళ్ళు. మరి ఇంకా పెద్ద గోపికలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో పొద్దున వనానికి వెళ్ళే ముందు అప్పుడు చూసారు. యశోదమ్మ కానీ నందమహారాజు కానీ అలాంటి పెద్ద గోపికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఓన్లీ కొంచెం సేపే పొద్దున మాత్రమే, అలా నైట్ మళ్ళీ కృష్ణుడిని పడుకోబెట్టేటప్పుడు కొంచెం సమయం మాత్రమే వాళ్ళకి దొరికేది కృష్ణుడి యొక్క సాంగత్యంలో. వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క విరహంలో తప్పించిపోతున్నారనమాట. మాకెప్పుడు సమయం దొరుకుతుంది కృష్ణుడితో ఉండడానికి అని చెప్పి వాళ్ళు తప్పిస్తున్నారు. మరి ఈ ఆవులు కూడా ఏం చేస్తున్నాయి? ఈ ఆవులు దూడలు కూడా అవి మేయడానికి వెళ్ళినంతసేపు ఉంటాయి కానీ మరి నైట్ అంతా ఉండవే, పొద్దంతా ఏమి ఉండదే. అవి కూడా ఎలా ఫీల్ అవుతున్నాయంటే, ఆహా మేము కూడా ఇంకా కొంచెంసేపు కృష్ణుడితో ఉంటే మాకెంత ఆనందంగా ఉండేది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వేడుకుంటూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరిలో ఆ ఆశ ఉంది. మరి కృష్ణుడు ప్రతిసారి అన్ని రూపాలను తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అలాంటి లీలలు చేశాడనుకోండి, ఈ మాధుర్యం అనేది ఉండదు. బాల్య లీలల్లో చేసేటటువంటి మాధుర్యం పోకుండా మళ్ళీ ఐశ్వర్యం వచ్చేస్తుంది, వైకుంఠ దర్శనం వచ్చేస్తుంది. అందుకని కృష్ణుడు తను ఏం చేస్తున్నాడంటే, తన లీలాశక్తితో కొత్త లీలలు చేస్తూ ఉంటాడనమాట. అందుకే ఇప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడనమాట. ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరి లోపల ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో, కృష్ణుడితో ఉండాలి, కృష్ణుడి దర్శనం చేసుకోవాలి, కృష్ణుని చూస్తూ ఉండాలని ఏదైతే కోరిక ఉందో, అందరి హృదయాల్లో ఉన్నటువంటి కోరిక నెరవేర్చడం కోసము కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడనమాట. ఆ విధంగా మొత్తం బృందావన గోకులధామ అందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. 7 రోజులు 7 రాత్రులు ఆ గోవర్ధన పర్వతం కింద ఉన్నారు. ఆ గోవర్ధన పర్వతం కింద కృష్ణుడు తన చెయ్యి ఎత్తి నించొని ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కృష్ణుడినే చూస్తున్నారంట. మరి వాళ్ళందరినీ కూడా కృష్ణుడు చూస్తున్నాడంట. కృష్ణుడు వేపి వెనక ఉన్న వాళ్ళని కూడా కృష్ణుడు చూస్తున్నాడంట. ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడు తనని చూస్తున్నాడు కానీ అలానే ఫీల్ అయ్యారు, అలానే ఉన్నారు. మరి ఇదంతా బాగుంది. ఇది ఒక కారణం గోవర్ధనం ఎత్తడానికి. ఇంకొకటి ఏంటి అంటే, యాక్చువల్గా ఈ గోవర్ధన పర్వతము బృందావనంలో ఉండేది కాదండి, సాల్వలి ద్వీపంలో ఉండేది. సాల్వలి ద్వీపంలో ఉండేటటువంటి ఈ గోవర్ధన పర్వతము బృందావనానికి ఎలా వచ్చింది అంటే, ఇది గర్గ సంహితలో ఉందన్నమాట ఈ స్టోరీ. అయితే పులస్త్య ఋషి అని ఉండేవాడనమాట. ఈ పులస్త్య ఋషి ఏం చేశాడు అంటే, సాల్వలి ద్వీపంలో ఉన్నటువంటి ద్రోణాచలుడు, ఆ ద్రోణాచలుడు పర్వతం, ద్రోణాచలుడికి చాలామంది పర్వతపుత్రికలు అలా ఉండేవాళ్ళు. అయితే ద్రోణాచల పర్వతం దగ్గర ఇంకా ఎన్నో పర్వతాలు అద్భుతమైనవి, పరమ దివ్యమైనవి, ఎన్నో రకరకాల పర్వతాలు ఉండేవన్నమాట. ఈ పులస్త్య ఋషి తపస్సు చేసుకోవాలి అని చెప్పేసి తనకి కాశీలో ఉంటాడు. యాక్చువల్గా కాశీలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అయితే తను ఏమనుకుంటాడంటే, కాశీలో పర్వతాలు ఏం లేవు తెలుసు కదా మనందరికీ. అయితే అనుకుంటూ ఉంటాడంట,
అసలు ఋషులు మునులు అంటే ఏం చేయాలి? పర్వతం దగ్గర ఉండి తపస్సు చేసుకోవాలి. చూస్తే ఈ కాశీలేమో ఏం పర్వతాలు లేవు, అలా కాదు నేను ఒక పర్వతాన్ని తెచ్చుకుంటా అనేసి అనుకుంటాడనమాట. అలా ఈ పులస్త్య ఋషి ఏం చేస్తాడంటే సాల్వలి దీపానికి వెళ్తాడనమాట. సాల్వలి దీపానికి వెళ్ళి ద్రోణాచలాన్ని అడుగుతాడనమాట. నాకు ఒక పర్వతం కావాలి, నేను తపస్సు చేసుకునేటటువంటిది మంచిది, చాలా దివ్యమైంది, దాంట్లో వాటర్ ఫాల్స్ ఉండాలి, తర్వాత గుహలు ఉండాలి, వర్షం పడ్డప్పుడు నేను దాంట్లో కూర్చోవాలి, కందరాలు ఉండాలి, మళ్ళీ దాంట్లో తీయటి నీళ్ళ ఏమంటారు తటాలు ఉండాలి, చాలా రకరకాలుగా ఉండాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే అప్పటికి ద్రోణాచలకి కొంచెం డౌట్ వస్తుందంట. ఎందుకు అంటే ఆయనకి ఆ గారాల పుత్రుడు ఈ గిరిరాజు అనమాట. అయితే గిరిరాజు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాడు అంటే అన్ని పర్వతాల్లో చాలా ఎత్తుగా ఉన్నాడంట, హిమాలయాల కంటే ఎత్తుగా ఉన్నాడంట. నేను ఎక్కడ దాచిపెట్టాలన్నా కూడా దాగాడు, అంత ఎత్తుగా ఉంటే ఎలా దాచిపెడతాడు? ద్రోణాచల ఏం చేశారు అంటే ఆ గిరిరాజుని తీసుకొని తన వీపు వెనుక తన ద్రోణ పర్వతం ఏదైందో ఆయన పర్వతం వెనుక దాపెట్టాడంట. దాపెట్టి ఇగో ఇక్కడ ఇవన్నీ పర్వత శ్రేణులు ఉన్నాయి, నీకు ఏ పర్వతం కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకో, నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పాడంట. అయితే పులస్త్య ఋషి ఏం చేశాడు? అన్ని పర్వతాలు చూసి ఓకే అన్నీ బాగున్నాయి, కాకపోతే నీ వెనక ఏదో ఒక పర్వతాన్ని నువ్వు దాచిపెట్టావు, నాకు చూడాలి అనేసి ఇంకా మంకు పట్టు పడతాడు. ఇంకా తప్పదు, ఆయన వెనక ఉన్నటువంటి ఆ గిరిరాజుని చూస్తాడు. చూసి ఆ గిరిరాజుని చూసి మురిసిపోయి నాకు ఈ పర్వతమే కావాలి అనేసి అడుగుతాడు. పాపం ద్రోణాకి చాలా చాలా ద్రోణాచలకి చాలా బాధేస్తుంది అనమాట. గిరిరాజుని ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. గిరిరాజు ఎందుకు వచ్చాడు అది చెప్తాను ఫస్ట్ అయితే ఇది. అయితే గిరిరాజు అంటాడు, నానా సరే నువ్వేమీ బాధపడకు, నేను ఇక్కడికి వచ్చాను కృష్ణుడి యొక్క సేవ కోసమే వచ్చాను, సో ఎక్కడున్నా కానీ నేను కృష్ణ సేవలో ఉంటాను, నువ్వు నాకు అదే ఆశీర్వాదించు, నేను నా స్వామి యొక్క సేవలోనే ఉండే విధంగా అక్కడిక్కడికి పోకుండా అనేసి అంటాడనమాట. ఇంకా వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని, ఎందుకంటే బ్రాహ్మణుడు వచ్చి అడిగినప్పుడు ఎవరు ఇవ్వను అనరు, కాదు లేదు అనరు కదా, ఆ విధంగా పులస్త్య ఋషికి ద్రోణాచల ఏం చేస్తారంటే ఈ గిరిరాజ్ని తీసుకెళ్ళమంటారనమాట. మరి పులస్త్య ఋషి చాలా గొప్ప ఋషి, తపస్సు, ఆయన తపశ్శక్తితోని ఈ గిరిరాజ్ని అక్కడి నుంచి ఎత్తుకొని రాబోతున్నాడు అనమాట. చెప్తాడనమాట. గిరిరాజ్ ఏమంటాడంటే ఒక కండిషన్ పెడతాడు. ఏంటి అంటే మీరు ఎక్కడైతే నన్ను దించుతారో నేను అక్కడి నుంచి మళ్ళీ కదలను, నేను అక్కడే ఉండిపోతాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు పులస్త్య ఋషి ఏం చేస్తారంటే సరే ఓకే అని చెప్పేసి ఆ కండిషన్కి ఒప్పుకొని సాల్వలి దీపంలో ఉన్నటువంటి గిరిరాజ్ని తన తపశ్శక్తితో గిరిరాజ్ని ఎత్తుకొని తను వస్తున్నాడు. యాక్చువల్గా కాశీకి వెళ్ళాలండి. ఎప్పుడైతే ఈ గోకులము బృందావనము దాటి వెళ్తున్నాడో, ఈ బ్రజధామం నుంచి ఎత్తుకొని వెళ్తున్నాడో, అప్పుడంట అర్జెంటుగా నేచర్ కాల్ వచ్చిందంట, అంటే వాష్రూమ్కి వెళ్ళాలన్నమాట. మరి అప్పుడు పులస్త్య అనుకుంటాడంట, మరి నా తపశక్తితో ఇంత పెద్ద పర్వతాన్ని తీసుకొని వస్తున్నాను కదా, సరే పర్వాలేదు నేను తీసుకెళ్ళగలుగుతానులే అని తను అనుకుంటాడు. కానీ ఇప్పుడు వాష్రూమ్ వస్తుంటే తను ఏం చేయలేడు కదా ఆ పర్వతాన్ని పెట్టుకొని. అలా అని చెప్పేసి ఆ పర్వతాన్ని అక్కడ దింపేస్తాడనమాట. దింపేసి తను వెళ్ళి యమునాలో స్నానం కాలకృత్యాలు అన్నీ చేసుకొని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత లేపుదామని చూస్తే గిరిరాజు రావట్లేదు. సో ఎంత ప్రయత్నించినా గిరిరాజు లేవట్లేదు. ఆయన యోగా శక్తితోని ఇప్పుడు ఆ గిరిరాజుని లేపుకొని వచ్చాడు. ఇప్పుడు రాకపోయేసరికి పులస్త్య ఋషికి కోపం వచ్చేసింది. ఏంటి నువ్వు చేసే పని? నేను కోరి ఏరి అడిగి మీ నాన్న దగ్గర నుంచి నేను తీసుకొని వస్తే నువ్వు మధ్యలో ఇలా నాటకం వేస్తున్నావు, నువ్వు కదలట్లేవు అనేసి అంటే అప్పుడు గిరిరాజ్ అంటాడంట, స్వామి నేను చెప్పాను ఆల్రెడీ, మీరు ఎక్కడైతే నన్ను దింపుతారో నేను అక్కడి నుంచి కదలను అనేసి అంటే అలా కాదు నువ్వు రావాల్సిందే అనేసి అంటాడంట. అప్పుడు గిరిరాజ్ నేనేం చేయలే, నేను చెప్పేశాను అనేసి అంటాడు. అప్పుడు పులస్త్య ఋషి తనకి కోపం వచ్చి నువ్వు ఇంత ఎత్తుగా ఉన్నావని గర్వపడుతున్నావు కదా, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఇంత ఎత్తుగా ఉన్నాను గర్వపడుతున్నావు కాబట్టి ప్రతిరోజు ఒక ఆవగింజంతా నీ ఎత్తు తరిగిపోతుంది అని చెప్పేసి శపించేస్తారనమాట. అయినా బ్రజధామంలో కృష్ణుడు ఉండేటటువంటి ఆ స్థలంలో పులస్త్య ఋషి ఇచ్చినటువంటి శాపం ఫలించాలని ఏమీ లేదు. కాకపోతే మరి ఎందుకు అంత ఎత్తు, హిమాలయ కంటే ఎత్తున్నటువంటి గిరిరాజ పర్వతం ఇప్పుడు ఇంతగా తరిగిపోయింది అంటే దానికి ఇంకో కారణం కూడా ఉందంట. ఎప్పుడైతే కృష్ణుడు బ్రజధామాన్ని వదిలేసి వెళ్ళిపోయారో, రాధమ్మ బ్రజధామాన్ని వదిలేసి వెళ్ళిపోయారో, అప్పుడంట రాధాకృష్ణుల యొక్క విరహంతో కరిగిపోయాడంట గోవర్ధన్. అలా సో ఇదొక కారణం. గోవర్ధను ఎత్తడానికి కారణం ఏంటి అయితే ఎప్పుడైతే
భూదేవి మనం ఫస్ట్ స్టోరీ నుంచి చెప్పుకున్నప్పుడు భూదేవి వెళ్ళి ఏడుస్తుంది కదా, భూభారం పెరిగిపోతుంది, అసురులు పెరిగిపోయారు, స్వామి రా అనేసి అన్నప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలు, భూదేవి అందరూ కలిసి వెళ్ళి శ్వేతదీపంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాలసముద్రంలో ఉన్నటువంటి గర్భోదకశాయి విష్ణువు సహస్రశీర్ష పురుష అని చెప్పేసి ప్రార్థిస్తారు. అప్పుడు నేను వస్తున్నాను అనేసి చెప్తాడు కదా. ఎప్పుడైతే ఆయన భూలోకానికి తన లీలలు చేయడానికి వస్తున్నాడో అప్పుడు శ్రీమతి రాధారాణికి చెప్తాడనమాట. శ్రీమతి రాధారాణి దగ్గరికి వెళ్ళి, రాధే మనము భూలోకానికి వెళ్తున్నాము, అక్కడికి లీల చేయడానికి వెళ్తున్నాము అంటే రాధే అంటుందంట, అదేంటి మనం ఎందుకు వెళ్తాం ఇప్పుడు అక్కడికి, నేను రాను. ఎక్కడైతే గోవర్ధన్ ఉంటుందో, ఎక్కడైతే యమున ఉంటుందో, ఎక్కడైతే తులసి మహారాణి ఉంటుందో అక్కడే నేను ఉంటాను. సో అక్కడ వీళ్ళెవరూ లేరు కాబట్టి నేను రాను అనేసి అంటుందంట. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, ఏమంటాడు అంటే, నువ్వు వెళ్ళేదానికంటే ముందే వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు, నువ్వు సంతోషమా, హ్యాపీయా, వెళ్దామా అంటే అప్పుడు శ్రీమతి రాధారాణి ఒప్పుకుంటుందన్నమాట. ఇది కూడా ఒక కారణం. శ్రీమతి రాధారాణి యొక్క కోరిక మేరకి ఆ గిరిరాజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడనమాట. మరి ఆ గిరిరాజు ఎంత గొప్పవాడో శ్రీమతి రాధారాణి చెప్తుందనమాట. అంతయా మద్రియా బల హరిదాసవర్యో. హరిదాసవర్య అంటే ఏంటి, హరిదాసుల్లో ఉన్నటువంటి అందరిలో కంటే గొప్పవాడు. వరి అంటే వరిష్ఠుడు అనమాట. ఎవరు, ఈ గిరిరాజంట. మరి హరిదాసుల్లో అందరి హరిదాసుల్లో గొప్పనైన వాళ్ళు ముగ్గురు ఉన్నారంట. ఎవరు వాళ్ళు అంటే, ఒకరేమో ఉద్ధవుడు, ఇంకొకరేమో యుధిష్ఠరుడు, ఇంకొకరేమో గిరిరాజు. అయితే ఇది బంద్ చేసండి లైట్, వెనుక ఫోకసెస్. ఈ ముగ్గురులో గొప్పవాళ్ళు, అసలు అందరి హరిదాసుల్లో కంటే ఈ ముగ్గురు గొప్పవాళ్ళు. ఈ ముగ్గురులో కూడా గొప్పనైన వారు ఎవరు అంటే గిరిరాజ్ అనమాట. అలాంటి హరిదాసవర్య, ఆ హరిదాసవర్యుడు ఎక్కడుంటాడో నేను అక్కడే ఉంటాను అని చెప్తుంది అనమాట. తర్వాత యద్రామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోద. ఏంటి, ఆ గిరిరాజంట రామకృష్ణ బలరామకృష్ణుల యొక్క పాద స్పర్శని పొందినటువంటి వాడు, బలరామకృష్ణుల యొక్క పాద ధూళిని పొందినటువంటి వాడు. వాళ్ళ యొక్క పాద స్పర్శ ఏంటి అది అసలు, అలాంటి అదృష్టాన్ని పొందినటువంటి ఆ గిరిరాజు అనేసి చెప్తుందనమాట. మానం తదోది సహగోగనాస్తంయో పానీయా సుమవస కందమూలై. మరి ఇంకా గిరిరాజు కృష్ణుడి యొక్క కరస్పర్శతో పవిత్రమైపోయి పులకించబడినటువంటి ఆ గిరిరాజు ఇంకా తను ఏం చేస్తున్నాడంట, కృష్ణుడి యొక్క స్పర్శకి పులకించి అక్కడ ఉన్నటువంటి జలపాతాలు, తర్వాత చెరువులు, ఇంకా అక్కడ ఉన్నటువంటి పూల చెట్లు మధురంగా ఉంటాయంట. పండ్లు ఎంత మధురంగా ఉంటాయి అంటే ఆ పండ్లు పండి పళ్ళల్లో నుంచి రసం కారుతూ ఉంటుందంట. ఇంకా అక్కడ చెట్లున్న తేనె తెట్టెలు ఎలా ఉంటాయంటే తేనె వర్షం పడుతూ ఉంటుందంట. ఆ విధంగా ఇంకా గోవర్ధన పర్వతం మీద ఉన్నటువంటి గడ్డి ఎంత ములాయంగా ఉంటుంది అంటే పట్టు పరుపు కంటే మెత్తగా ఉంటుందంట, అలా ఉంటుందన్నమాట. సో అలాంటి పరమ అద్భుతమైనటువంటి గిరిరాజవర్యుడు అని చెప్పేసి శ్రీమతి రాధారాణి కీర్తిస్తుంది, గిరిరాజునే కీర్తిస్తుంది అనమాట. మరి ఈ గిరిరాజుని కొంతమంది ఏమంటారు అంటే కృష్ణుడి యొక్క పరమ భక్తుడు అనేసి అంటారు, కొంతమంది ఏమో కృష్ణుడికి ఇంకా గిరిరాజుకి భేదం లేదు అనేసి అంటారు. రెండు కథల్లో రెండు సమానమైన అనమాట. మరి గిరిరాజు ఎంత గొప్పనైన వాడు అంటే కల్పతరు లాంటివాడు, చింతామణి లాంటివాడు. అంటే మనము కోరుకున్న కోరిక ప్రతి ఒక్కటి నెరవేర్చేటటువంటి వాడు. మరి అందుకే ఆ గిరిరాజు దగ్గరికి వెళ్ళి నాకు కృష్ణ ప్రేమ కావాలి అని కోరుకోవాలి, కృష్ణుడి యొక్క భక్తిలో ఉండాలి అని కోరుకోవాలి. మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతాయి, కానీ భక్తుడు కోరవలసినటువంటి కోరిక ఏంటి, ఆ కృష్ణ పాద పద్మాల యొక్క సాంగత్యం, కృష్ణ పాద పద్మాల యొక్క సేవ. అందుకే ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈ గిరిరాజ్ పర్వతం యొక్క పరిక్రమ చేస్తూ నామ సంకీర్తన చేస్తూ జపం చేసుకుంటూ అక్కడ గిరిరాజ్కి ప్రార్థిస్తూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి మనం ఏది ప్రార్థించినా అది నెరవేరుతూ ఉంటుందన్నమాట. మామూలుగా భక్తులే కాకుండా ఇప్పుడు మనం తిరుపతికి మొక్కులు ఎలా వెళ్తూ ఉంటాము, మొక్కుకుంటూ ఉంటారో తిరుపతికి వెళ్తూ ఉంటాం కదా, అలానే అక్కడికి ఎంతమంది వస్తారంటే జనాలు, వాళ్ళు ఏదో మొక్కుకుంటూ ఉంటారు, వాళ్ళు వచ్చి గిరిరాజ్ పర్వతం పరిక్రమ చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. ఇప్పటికి ఆనవాయితీగా ఉంది. దండవతి ప్రణామాలు చేస్తారు, పాలతో అభిషేకం చేస్తారు. ఒక్కొక్కరు
అందరూ ఒకటే చోట 108 దండవత్ ప్రణామాలు చేస్తూ మొత్తం గిరిరాజ్ పర్వతం అంతా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కాళ్ళు అంటే నడవగలిగిన వాళ్ళు ఉత్తి కాళ్ళతో, లేకపోతే చెప్పులు వేసుకునే వాళ్ళు చెప్పులతో, లేకపోతే కొంతమంది అసలు నడవలేని వాళ్ళు ఆటోలో కూర్చొని ఎలా అయినా సరే గిరిరాజ్ పర్వతం యొక్క పరిక్రమ చేస్తారనమాట. ఎందుకు అంటే కృష్ణుడికి ఇంకా గిరిరాజ్కి భేదం లేదనమాట. ఆ విధంగా గిరిరాజు అక్కడ ఆవిర్భవించారు. ఒకటి ఏంటి, పులస్య ఋషి వలన అక్కడికి వచ్చాడు. తర్వాత ఆయన కోరిక మీదకి మరి ఇప్పుడు ఇంకా మరి ఎప్పుడైతే రామాయణం సత్యయుగము అయిపోయింది, త్రేతాయుగంలో కాదు, రాముడు ఎప్పుడు వచ్చాడు, త్రేతాయుగంలో రాముడు వచ్చాడు కదా. రాముడు వచ్చి చాలా లేట్ అవుతుందా? ఓకేనా మీ అందరికీ? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఎప్పుడైతే రాముడు వచ్చాడో, రాముడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, ఈ వానరులతో కలిసి వారధిని కట్టిస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ వానరులందరూ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుట్టలు పర్వతాలన్నిటిని పెకిలించుకొచ్చి తీసుకొచ్చి అక్కడ రామ వారధి ఏదైతే సేతు ఉందో ఆ సేతు కట్టడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇక అందరు చేస్తున్నారు. మరి హనుమంతుడంట అలా కాదు, ఇక ఊరికే చిన్న చిన్న చితిక రాయి చూడడం కాదు, ఒకటేసారి పెద్ద రాయి తీసుకెళ్తా, పెద్ద గుట్టను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అప్పుడు అక్కడి నించొని చూస్తూ ఉన్నాడు అనమాట. హనుమంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడ పెద్ద పర్వతం ఉంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాడనమాట. చూస్తే అక్కడ గిరిరాజ్ కనిపించింది. ఈ వ్రజధామంలో నుంచి ఆ శ్రీలంకలో నుంచి ఉన్నటువంటి మన హనుమంతుల వారికి ఈ పర్వతం కనిపించింది. పర్వతం కనిపిస్తే అక్కడి నుంచి ఒక జంప్ చేసి ఇక్కడికి వస్తాడంట. జంప్ చేసి ఇక్కడికి వచ్చి పర్వతాన్ని లేపడానికి ట్రై చేస్తాడనమాట. పర్వతాన్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటే పర్వతం లేవట్లేదు. లేవకపోయేసరికి అప్పుడు హనుమంతుల వారు అంటారంట, ఏంటి నువ్వు లేవట్లేదు, నిన్ను నేను రాముడి సేవకు తీసుకెళ్తున్నాను, ఆ దేవాది దేవుడైన రాముడి సేవకు తీసుకెళ్తున్నానని చెప్పగానే అసలు గిరిరాజ్ అంట పులకించిపోయిందంట. ఆ మాట వినగానే అయ్యో నేనున్నానే నా స్వామి సేవ కోసం. అప్పుడు ఆ హనుమంతుడు అంటాడంట, రాముడి యొక్క పాద స్పర్శని నువ్వు పొందబోతున్నావు రా అనేసి అంటాడంట. ఇంకప్పుడు గిరిరాజ్ అసలు పులకించిపోయి చలో నేను వచ్చేస్తాను అని చెప్పేసి తను చాలా అంటే హనుమంతుడికి సహకారం ఇస్తున్నాడు అనమాట. అయితే అంతలోకే ఆ శ్రీలంక నుంచి రాముడు ఒక అనౌన్స్ చేశాడంట, అందరూ వినండి, ఇంకా ఏ పర్వతాలను కానీ ఏ రాళ్ళని కానీ ఏ గుట్టలను కానీ తీసుకురావద్దు, సేతు కంప్లీట్ అయిపోయింది, మీరు ఎక్కడెక్కడైతే ఏమేమైతే తెచ్చారో అక్కడే దింపేయండి. ఆ మాట వినేసరికి హనుమంతుడు ఏం చెప్పాడు, నేను నీకు రాముడి యొక్క పాదస్పర్శ ఇప్పిస్తానని చెప్పాడు. అవునా? గిరిరాజు ఏమనుకుంటున్నాడు, అయ్యో నేను నా స్వామి యొక్క పాదస్పర్శను పొందడానికి వెళ్తున్నాను అనేసి అనుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు గుండెలు బద్దలైపోయాయి. ఇంకా వేరే వేరే వానరులు ఎవరైతే తెస్తున్నారో దారిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా గుట్టలు రాళ్ళని అన్నీ తెచ్చారు కదా. కిష్కిందకి ఎవరైనా వెళ్తే అక్కడ అన్ని రాళ్ళ కుప్పలు ఉంటాయి. ఎందుకన్నాయంటే ఆ రాళ్ళ కుప్పలన్నీ ఎవరో పేర్చినట్టుగా ఉంటాయి. అవన్నీ అక్కడ పుట్టినవి కావు. ఆ రాళ్ళు పర్వతాలు చిన్న చిన్న గుట్టలు అవన్నీ ఊరికే నెల పేర్చినట్టుగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఆ సేతు అయిపోయిన తర్వాత మిగిలిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడిక్కడ పెట్టకుండా అక్కడే ఊరికే ఇలా గుంపులాగా పెట్టేసి పేర్చేసి వదిలేశారనమాట. మరి ఈ పర్వతము ఆపేయమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, మరి ఆల్రెడీ నేను రాముడి పాదస్పర్శ ఇప్పిస్తానని చెప్పాను కదా అని చెప్పేసి అప్పుడు గిరిరాజు కంటాడు, నువ్వు కంగారు పడకు, ఆగు, నేను రాముడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేసి వస్తాను, నీకు ఇచ్చిన మాటను నేను చెప్తాను అనేసి. అప్పుడు హనుమంతుడు రాముల వారి దగ్గరికి వెళ్ళి రాముడికి చెప్తాడనమాట, ఇది సంగతి ఇలా సంగతి, ఆయనకి నేను మాటనిచ్చాను అనేసి చెప్తే మరి భగవంతుడు ఆయన భక్తుడిచ్చినటువంటి మాటని నెరవేర్చకుండా ఉంటాడా? అలా ఉండే సమస్య లేదు కదా. సత్యం వదరాతు నిజభృత్యవ, ఏంటి నా నిజ వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటను నేను నెరవేరుస్తాను ఆయన శపథం తీసుకున్నారు. ఎవరైతే నాకు శరణాగతి పొందారో వాళ్ళకి నేను కంపల్సరీ నా రక్షణ ఇస్తానని చెప్పేసి రాముడు శపథం తీసుకున్నాడు. మరి అలాంటి రాముడు మాట దాటకుండా ఎలా ఉంటాడు? అప్పుడు హనుమంతుడికి చెప్తాడనమాట, కంగారు పడొద్దు, నెక్స్ట్ ద్వాపర యుగంలో నేను కృష్ణుడిలా వస్తున్నాను, చాలాసేపు నా యొక్క సాంగత్యాన్ని ఇస్తాను, పాదస్పర్శేం కర్మ, నేను ఎప్పుడు ఆయన దగ్గరే ఆడుకుంటూ ఉంటాను, పాడుకుంటూ ఉంటాను, నా కరస్పర్శ కూడా దొరుకుతుంది ఆయనకి అనేసి చెప్తాడనమాట. సో ఆ విషయాన్ని హనుమంతుడు వచ్చి గిరిరాజుకి చెప్తాడు, నన్ను క్షమించు, రాముల వారు మీకు ఒక వాగ్దానం చేశారు, ఏంటి అంటే తను శ్రీకృష్ణుడిగా రాబోతున్నాడు, ఆయన యొక్క లీలలన్నీ నీ దగ్గరే చేయబోతున్నాడు, నీకు పాదస్పర్శ కాదు కరస్పర్శ కూడా నీకు లభించబోతుంది, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పేసి ఇంకా గిరిరాజుకి చెప్పి ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకొని హనుమంతుల వారు వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా రాముడు చెప్పిన మాట కోసం కానీ ఇప్పుడు కృష్ణుడు తను చేయాలంటే ఏదైనా చేయొచ్చు, మరి ఆ పర్వతాన్ని ఎత్తుతున్నాడు, ఆయన యొక్క
పాదస్పర్శనే కాకుండా ఆయన యొక్క కరస్పర్శను కూడా ఇస్తున్నాడు. మొత్తం 7 రోజులు ఆయన సాంగత్యాన్ని ఇవ్వబోతున్నాడు అనమాట. అందుకే ఇప్పుడు ఆ గిరిరాజ్ పర్వతాన్ని తను ఎత్తాడనమాట. లేకపోతే తను ఏదైనా చేసి ఆ వర్షాన్ని వడగల్లుని ఇంద్రుడికి బుద్ధి చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. గిరిరాజునే ఎందుకు ఎత్తాలి అంటే ఇవన్నీ కారణాల వల్ల గిరిరాజుని ఎత్తుతాడనమాట. మరి గిరిరాజుని ఎత్తాడు, అంతా బాగుంది. పర్వతం లాంటి వర్షం పడుతుంది, వడగల్లులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, మేఘాలు వస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి. ఇంత భీకరమైన పరిస్థితుల్లో మరి అంత పెద్ద వర్షంలో గిరిరాజు ఎంతసేపు అండి తునకగా చూర అయిపోయి అంతా కరిగిపోదా? అందుకే కృష్ణుడు ఆయన యొక్క లీలాశక్తితో ప్రొటెక్ట్ చేశాడు పర్వతాన్ని. తర్వాత మరి మొత్తము ప్రపంచమే ప్రళయం వచ్చి వర్షంతో నీళ్ళతో నిండిపోయేటటువంటి సమయంలో మరి ఆ గిరిరాజు పర్వతం కింద నీళ్లు రాకుండా ఎలా ఉన్నాయండి? డౌట్ వచ్చిందా? అక్కడంట బలరాముడు తన యోగ శక్తితో తన యొక్క అనంత శేష ఏదైతే తన శరీరం ఉంటుందో దాని చుట్టూ కూడా బ్యారికేడ్ కట్టారంట. ఆ విధంగా మరి బ్యారికేడ్ కట్టాక గాలి ఎలా వస్తుందండి? సో గాలి ఎలా వస్తుంది, వెలుతురు ఎలా వస్తుంది బ్యారికేడ్ కట్టాక అనిపిస్తుందా? భగవంతుడు ఎక్కడైతే ఉంటే అక్కడ ఏముంటుంది? భగవంతుడి యొక్క రూపం ఏంటి? సచ్చిదానంద రూపం, ఆయన దివ్యమంగళ స్వరూపం. ఆయన శరీరంలో నుంచి వచ్చేటటువంటి తేజానికి సూర్యచంద్రులు ఏం పనికిరారండి. అలాంటి గొప్ప తేజం. మరి ఆయన ఎక్కడుంటే అక్కడ అన్ని వాతావరణాలు సెట్ అయిపోతాయి. అలాంటి ఎర్రటి మండుటెండల్లోనే బృందావనం చాలా అద్భుతంగా ఉంది అని మనం చదువుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ గిరిరాజ్ పర్వతం కింద వాతావరణం ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి తగ్గట్టుగా టెంపరేచర్ ఉందంట. ఇప్పుడు ఒక హాల్లో ఉన్నామనుకోండి మనం అందరము, అప్పుడు ఏం చేస్తాము? ఎవరికి తగ్గట్టుగా వాళ్ళము పెట్టుకోగలుగుతామా? ఏసీని రెగ్యులేట్ చేయగలుగుతామా? చేయలేమే. ఒకరు 16 పెడితే మిగిలిన వాళ్ళందరూ సచ్చినట్టు ఆ 16లోనే ఉండాలి. ఒకరు 20 పెట్టారనుకోండి, మిగిలిన వాళ్ళందరూ సచ్చినట్టు 20లోనే ఉండాలి. అలా కాదు, ఆ కృష్ణుడు ఎత్తినటువంటి ఆ గోవర్ధన పర్వతం కింద ఎవరికి ఎంత కావాలో అంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుందంట. అక్కడ ఒకరికి చాలా ఎక్కువ గాలి కావాలి అంటే వాళ్ళకి చాలా ఎక్కువ గాలి, ఎవరికి చల్లగా కావాలి అంటే వాళ్ళకి చల్లగా, ఎవరికి మామూలుగా ఉండాలంటే అలా. కృష్ణుని వాళ్ళు దర్శనం చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు. ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, ఇల్లు గురించి ఆలోచన లేదు, దేని గురించి ఆలోచన లేదు. గోవర్ధన పర్వతం కింద గోపికలు, గోపులు, గోపబాలులు, రాధమ్మ, తర్వాత అష్టసకులు, ప్రతి ఒక్కరు, ఆవులు, దూడలు, తర్వాత పిచ్చుకలు, సారికలు, ఉడుతలు, తర్వాత కోతులు, ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా వచ్చేసాయంట. ప్రతి ఒక్కటి కూడా ఆ కృష్ణుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకుంటూ వాళ్ళ కళ్ళతో ఆ కృష్ణుడి యొక్క రూపాన్ని తాగేస్తున్నారు. వాళ్ళ హృదయాలను నింపేసుకుంటున్నారు. వాళ్ళ హృదయంలో కృష్ణుని ఆలింగనం చేసేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క అణువు కూడా పులకరించిపోయి కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనంలో ఎంతగా లీనమైపోయారు అంటే అసలు వాళ్ళు ఉన్న స్థితి, ఆ ఇంద్రుడు అవన్నీ మర్చిపోయాడంట. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంట, ఆహా, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంద్రుడు ఎంత మంచివాడు, వాడి వల్ల మాకు ఇంత మంచి అవకాశం వచ్చింది అని చెప్పేసి ఆయనకి ఇప్పుడు ఆశీర్వాదాలు కూడా ఇవ్వబోతున్నారంట వీళ్ళందరూ. అంతలోకే ఎవరైతే ఈ పెద్ద గోపులు వీళ్ళందరూ ఉన్నారో, అయ్యో చిన్న పిల్లోడు కృష్ణుడు, ఆయన ఎలా మోస్తాడు ఇంత పర్వతాన్ని అని చెప్పేసి ఈ లాఠీలన్నీ వెళ్ళి పెడుతూ ఉంటే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అంటే వణికినట్టుగా చేస్తాడంట. చేయగానే ఆయన చెయ్యి కదిలి గోవర్ధన పర్వతం ఇలా అయిపోతుంది అనమాట. అలా అయిపోయి కట్టలని పుట్టుపుట్టుపుట్టుపుటా అని ఇరిగిపోతాయి అనమాట. అప్పుడు బలరాముడు చూస్తాడంట, ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియకుండా అనేసి అనుకుంటాడంట. అప్పుడు యశోదమ్మ వచ్చి, ఏంట్రా గుణుగుతున్నావు నువ్వు, వాడు తిండి లేదు తిప్పలా లేదు, వీక్ అయిపోయాడు, అందుకే వాడు చెయ్యి వణుకుతోంది అనేసి యశోదమ్మ అంటుందంట. అప్పుడు యశోదమ్మ గోవర్ధన పర్వతాన్ని చూసి, చూడు నువ్వు ఇప్పుడు అలకగా అవ్వకుండా నా కొడుకు యొక్క చేతి నుంచి 2 అంగుళాలు నువ్వు పైకి పోలేదనుకో నిన్ను మొత్తము భస్మం చేసేస్తా అనేసి అంటుందంట. అప్పుడు గిరిరాజు విని భయపడిపోయి ఒక 2 అంగుళాలు పైకి లేస్తాడంట. అప్పుడు గాలిలో ఉందంట గోవర్ధన పర్వతం. బలరాముడు, ఇలా అవ్వదే, ఈ విశ్వాలన్నీ రోమకూపంలో నుంచి వస్తాయి, నా తమ్ముడు అలాంటి వాడు, నా తమ్ముడు చెయ్యేందుకు ఇలా వణుకుతోంది, అసలు ఏంటి అని చెప్పేసి ఆ యోగమాయని పక్కకు జరిపి బలరాముడు చూస్తాడంట. చూస్తే అప్పుడు రాధారాణిని చూస్తూ తను సిగ్గుపడతాడంట కృష్ణుడు. అందుకని చెప్పేసి తను చెయ్యి వణుకుతుందనమాట. అలా అంతలోకే మన శ్రీరామ వచ్చి మధువంగల వీళ్ళందరూ వచ్చి అంటారంట, ఈ పర్వతం ఎందుకు నించుందో తెలుసా,
నా యొక్క తేజం వల్ల నించుంది, నేను బ్రాహ్మణుని కదా అందుకే నా యొక్క తేజం వల్ల నించుందని ఒకరు అంటారంట. అలా కాదు, మనమందరము కృష్ణుణ్ణి దేవుళ్ళలాగా మనం మెచ్చుకున్నాము, ఆయనే అన్నిటిని రక్షిస్తున్నాడు కాబట్టి మనం చేసినటువంటి పూజలు అర్చనలు ఏవైతే ఉన్నాయో మనం చేసినటువంటి ఆ పూజ ఫల పుణ్యంతోని ఈ పర్వతం ఇలా నించొని ఉంది అని చెప్పేసి అలా ఒక్కొక్కరు అలా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. 7 రోజులు ఎడతెగని వర్షాన్ని ఇచ్చి మేఘాలు అలసిపోయాయి. ఉన్న శక్తినంతా కూడా వజ్రాయుధాన్ని కూడా గిరిరాజు మీద ప్రయోగించాడంట సారు. వజ్రాయుధం కూడా అది ఊరకల పడిపోయిందంట. సో ఇంకా ఆయన శక్తిని ప్రయోగించి నీరసించిపోయాడు ఇంద్రుడు. సంవర్తక మేఘాలు నీరసించిపోయాయి. స్వామి ఇంకా నాతో అవ్వదు, నేను ఇంతకంటే ఎక్కువ వర్షాన్ని ఇవ్వలేను, నన్ను క్షమించు అని చెప్పి ఢమేలమని పడిపోయాయి అనమాట. ఇంక ఇంద్రుడి శక్తి కూడా పోయింది. ఇంకేం చేస్తాడు పాపం, అన్నీ ఆపేశాడు. ఆపిన తర్వాత కృష్ణుడు చెప్తాడనమాట, మీరందరూ క్షేమంగా ఉన్నారు, మీ ఆవులు ఇల్లులు అన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి, మీరెవరు కంగారు పడొద్దు, మీరందరూ కూడా నెమ్మదిగా బయటికి మీ ఇళ్ళకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడనమాట. ప్రతి ఒక్కరూ ఎన్ని రోజులు అసలు భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ వాళ్ళు ఎంత దివ్యమైన ఆనందాన్ని వాళ్ళు పొందారు అంటే అసలు మనం లెక్కనే చేయలేం. మనం ఎలాంటి వాళ్ళమంటే ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి అసలు నిజమైన ఆనందం మనకు తెలియదు. మనం ఎలా లెక్కించగలుగుతాము? నిజమైన ఆనందం తెలిసిన వాళ్ళు దాన్ని లెక్కించగలుగుతారు. మనకు అసలు తెలియదే నిజమైన ఆనందం. ఇప్పుడు గులాబ్ జామున్ అంటే తెలియని వాడికి గులాబ్ జామున్ టేస్ట్ ఎలా తెలుస్తుంది? తెలియదు కదా, ఒకసారి తింటేనే టేస్ట్ తెలుస్తుంది. సో మనకు ఆ కృష్ణుల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో మనకు అసలు తెలియదు, మనం వాటిని అనుభూతి పొందలేదు, టేస్ట్ తెలియదు. మరి మనకు ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు. అందుకే మనం ఆ గిరిరాజ్ గోవర్ధని ప్రార్థించాలి. తండ్రి, ఏదైతే ఇక్కడ నీ తటంలో ఉన్నటువంటి గోవర్ధన వాసులందరూ ఉన్నారో వాళ్ళందరినీ యొక్క ప్రేమను పొందారు కదా, దాంట్లో లవమాత్ర చాలా చిన్న బిందువు అయినా సరే మాకు దొరకాలి అని చెప్పేసి మనం ప్రార్థించాలన్నమాట. ఎందుకంటే ఎవరు ఏది కోరుకుంటే అది తను ఇచ్చేస్తాడు, అది నెరవేరుస్తాడనమాట. అలాంటి గోవర్ధన్. సో ఆ విధంగా అందరూ గోవర్ధన పర్వతం నుంచి నెమ్మదిగా అందరూ వెళ్ళిపోతారు. తర్వాత కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని కిందికి పెట్టేస్తాడు. సో అందరూ మళ్ళీ కృష్ణుడి యొక్క గుణగానాలు పాడుతూ అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. సో గిరిరాజ్ గోవర్ధన్కి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. మన స్టోరీ అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది, గోవర్ధనంకి తీసుకెళ్ళిపోయారు. హరే కృష్ణ. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఆ గార్గేయ సంహిత మామూలుగా తెలుగులో ఉందా మాతాజీ? నాకు తెలీదు, నేను ఎవరు మహారాజ్ చెప్తే విన్నాను మాతాజీ, గర్గ సంహితలో నుంచి స్టోరీ అని చెప్పి. హరే కృష్ణ. ఇది గర్గ సంహితలో నుంచి స్టోరీ అని చెప్పేసి మహారాజ్ చెప్తే విన్నాను మాతాజీ, నేను చదవలేదు. హరే కృష్ణ.